హాయ్. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మార్కెట్ అప్డేట్ చూద్దాం. సో, ఈరోజు మార్కెట్ అప్డేట్‌తో పాటు కమింగ్ 1 వీక్ మార్కెట్ అప్డేట్ కూడా ఎలా ఉండొచ్చు, అలాగే లాస్ట్ 1 వీక్ మార్కెట్ ఎలా జరిగిందనేది కూడా చెప్పబోతున్నాను. యాక్చువల్‌గా ఏందంటే ఇవన్నీ వీటి ప్రకారం మార్కెట్‌లో బై చేయాలని కాదు, మార్కెట్‌లో సెల్ చేయాలని కాదు. ఇవేందంటే జస్ట్ మార్కెట్ యొక్క డైరెక్షన్, చార్ట్స్ ప్రకారం అలాగే మార్కెట్‌లో ఉన్న న్యూస్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. మార్కెట్ వీటికి మేబీ ఎగ్జాక్ట్‌లీ అపోజిట్‌గా కూడా వర్క్ చేయొచ్చు. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఎలాంటి డైరెక్షన్‌లో అని ఇబ్బంది ఉండదు. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ వచ్చేసి మార్కెట్ నెక్స్ట్ 1 వీక్ కూడా పాజిటివ్‌గానే ఉండబోతుంది. లాస్ట్ 2 డేస్ ఏదైతే యాక్చువల్‌గా ఆగస్ట్ 15థ్ రోజు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎప్పుడైతే టారిఫ్స్ టారిఫ్స్‌ని టారిఫ్స్‌తో కాకుండా అలాగే జీఎస్టీ రేట్స్ 28, 18 నుంచి 5%కి అలాగే 28% నుంచి 18%కి, 18% నుంచి 5%కి తగ్గిస్తున్నానని చెప్పారు. ఒక జీఎస్టీ నుంచి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పారు. దానివల్ల నిన్న ఆటో సెక్టార్ గానియండి, లేకపోతే ఎలక్ట్రానిక్ సెక్టార్స్ గాని ఏదైతే ఎల్ఈడీ టీవీస్ గానియండి, సో 28% స్లాబ్‌లో ఉన్నాయో, అలాగే కార్స్ ఆహ్, టూ వీలర్ బైక్స్ ఇవన్నీ కూడా ఏదైతే 28%లో ఉన్నాయో ఇవన్నీ 18%కి రాబోతున్నాయి కాబట్టి ఒక 10% వినియోగదారుడికి రిలీఫ్ దొరకచ్చు. అలాగే సేల్స్ పెరగడం వల్ల ఆటో సెక్టార్‌కి కూడా లాభం పొందొచ్చు. అలాగే కొద్దిగా ఇన్‌ఫ్లేషన్ కూడా తగ్గుతుంది రేట్లు తగ్గినప్పుడు. ఇన్‌ఫ్లేషన్ తగ్గినప్పుడు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తారు. బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తే బ్యాంక్స్‌కి కూడా ప్రాఫిట్ వస్తుంది ఎక్కువ లోన్స్ తీసుకోవడం వల్ల. ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టార్ కూడా లాస్ట్ 2 డేస్ ర్యాలీ జరిగింది. నెక్స్ట్ 1 వీక్ కూడా పాజిటివ్‌గానే ఉండొచ్చు. ఎఫ్ఐఎస్ కూడా నిన్న నెట్ బయర్స్ ఉన్నారు కాబట్టి పాజిటివ్‌గా ఉంది. కమింగ్ 1 వీక్ కూడా పాజిటివ్‌గా ఉండొచ్చు మార్కెట్. మేబీ 25,600 కూడా టెస్ట్ చేయొచ్చు. సో, ఏదైతే మనకి జులైలో 25,600 టెస్ట్ చేసి అక్కడి నుంచి వెనక్కొచ్చింది మార్కెట్. 24,400 ఈ మంత్ లో వరకు వచ్చింది. మూవింగ్ యావరేజ్ వచ్చేసి 25,000 దగ్గర ఉంది. యెస్టర్‌డే కూడా 25,000 టెస్ట్ చేసింది. అలాగే ఈరోజు కూడా 4-5 టైమ్స్ 25,000 టెస్ట్ చేసి మార్కెట్ తగ్గింది. ఎప్పుడైతే 25,000 అబోవ్ వెళ్తుందో డెఫినిట్‌గా 25,600 ట్రై చేయొచ్చు. ఒకవేళ 25,000 ఫెయిల్ అయితే మాత్రం రీచ్ కావడానికి మళ్ళీ 24,500 దగ్గరికి మార్కెట్ వెళ్ళొచ్చు. ఏదేమైనా గానీ లాంగ్ టర్మ్‌లో మాత్రం మార్కెట్ బానే ఉంటుంది. ఈ జీఎస్టీ రిఫార్మ్స్ అనేది చాలా పెద్ద మనకి రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ట్రంప్ మన మీద అడిషనల్‌గా 25% అంటే 25+25 50% వేయడం వల్ల ఎఫ్ఐఎస్ అందరూ సెల్ చేసి మార్కెట్ బాగుపడింది. 25,600 24,400కి వచ్చింది. అక్కడి నుంచి ఈ రిలీఫ్ ర్యాలీ డెఫినిట్‌గా ఒక మంచి స్ట్రాంగ్ ర్యాలీ ఇవ్వచ్చు. అలాగే రష్యా, ఉక్రెయిన్ వార్ కూడా తగ్గిపోతే ఆ 25% అడిషనల్ కూడా తగ్గొచ్చు. తగ్గితే మాత్రం డెఫినిట్‌గా ఇంకొద్దిగా ఆల్ టైమ్ హై 26,200 మార్కెట్ క్రాస్ చేసే అవకాశం ఉంది. అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ గాని దాటితే మార్కెట్ చాలా హై చూసే అవకాశం ఉంది. ఏదేమైనా గాని మన మార్కెట్స్ చాలా పాజిటివ్‌లో ఉన్నాయి. ఒక్కసారి ఈ ట్రంప్ టారిఫ్ ఈ ప్రాబ్లమ్ అయిపోయి, అలాగే ఈ జీఎస్టీ రిఫార్మ్స్, అలాగే 1,00,000 క్రోర్స్ అడిషనల్‌గా ఎంప్లాయ్‌మెంట్‌కి ఇచ్చారు. ఇలాంటివన్నీ రిఫార్మ్స్ ముందుకొస్తే మాత్రం మన ఇండియన్ మార్కెట్ చాలా తొందరలోనే ఆల్ టైమ్ హైలు అన్ని టచ్ చేసుకుంటా. వితిన్ 1-2 ఇయర్స్‌లోనే 30,000 టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి, మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినిట్‌గా ఇప్పుడు చేయొచ్చు. మీ దగ్గర ఒక రూ. 100 ఉంటే ఒక రూ. 50 ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయండి. ఇంకో రూ. 50 డెఫినిట్‌గా మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అయితే, ఇన్‌కేస్ ట్రంప్ గాని టారిఫ్స్ తగ్గిపోతే మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అవ్వచ్చు. ఇంకొక 5% లేదంటే ఒక 10% కరెక్ట్ అవ్వచ్చు. అంటే మళ్ళీ మార్కెట్ 23,000 దగ్గరకు కూడా రావచ్చు. అప్పుడు ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్‌కేస్ ట్రంప్ టారిఫ్ రిలీఫ్ ఇస్తే మాత్రం మార్కెట్ ఆల్ టైమ్ హైస్ 26,200 దాటుతుంది కాబట్టి, ఈ ఆపర్చునిటీ మిస్ కాకుండా ఇప్పుడు కొంచెం రూ. 50 ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ.